వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ ఈ వాక్య భాగము ఏమనగా, విస్తారమైన ఇశ్రాయేలీయులు ఐశ్వర్యము, విస్తారమైన ఇశ్రాయేలీయులు ఐశ్వర్యము అని యెషయా ప్రవక్త ఈ మాటలు రాసి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ 3 వచనాలు మనము ధ్యానించుకుందాం. మరి దేవుడు ప్రవక్త ద్వారా ఏమి మాట్లాడుతున్నాడో మనము నేర్చుకుందాం. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరం నుండి నీ కుమారులను తమ వెండి బంగారును తీసుకొని వచ్చుటకు దీపము నా కొరకు కనిపెట్టుకొనిచున్నవి. తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. ఇవన్నీ మాట్లాడుతూ అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు, అన్యజనులు నీ ప్రాకారాన్ని కట్టెదరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. మూడవది, నీ మీద జాలి పడుచున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కోపపడి నిన్ను కొట్టి తిని కానీ కృప కనికరం గల దేవుడు మాట్లాడుతున్నదంటే నీ మీద జాలి పడుచున్నాను అంటున్నాడు. దేవుడు జాలి పడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా జాలి కనికరం కలిగిన దేవుడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చదివితే అర్థమవుతూ ఉంటుంది. ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణం వెళ్తుండగా దొంగల చేతికి చిక్కబడ్డాడు. అప్పుడు లేవి వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు. లేవి పట్టించుకోలేదు, యాజకుడు పట్టించుకోలేదు. సమరయుడు అదే మార్గంలో వెళ్తున్నప్పుడు సమరయుడు చూశాడు, అతని దగ్గరకు వచ్చాడు. అతని మీద జాలిపడి నూనె పోసి గాయాన్ని కట్టి వాహనం మీద ఎక్కించుకొని పూటకుళ్ళ వాని దగ్గరికి వెళ్ళి, నీవు ఖర్చు పెట్టుము అని 200 దేనారాలు ఇచ్చి, ఇంకెక్కువైతే నేను మళ్ళీ ఇస్తానని చెప్పాడు. అంటే దేవుడు ఎప్పుడైనా జాలి కనికరం గల దేవుడు, మనిషి కఠినం గలవాడు అని ఇక్కడ మనకు రాస్తా ఉన్నాడు. 4వది, నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు అంటే దేవుడు చెప్తున్నాడు, నీ యొద్దకు అంటే నీవు ఆయన నమ్ముకున్నావు కాబట్టి, ఆయన మీద ఆధారపడుతున్నావు కాబట్టి, నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడినట్లు అంటున్నాడు. వారి రాజులు జయ ఉత్సాహముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి యుండును అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఏ క్షణము, ఏ రాత్రో, ఏ పగలో, ఏ సాయంకాలమో అవి తేబడినట్లు నీ యొక్క ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడనుండని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచంలో అత్యధికంగా ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు, సౌందర్యవంతులు, అన్నిటిలో వాళ్ళు ప్రాముఖ్యం కలిగిన వ్యక్తులు. ఎందుకంటే ప్రభు వారిని ఏర్పరచుకున్నాడు. మరి దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి నీ మీద జాలి పడుతున్నాడు. అంతేకాకుండా నీ యొద్దకు తన ఐశ్వర్యము తీసుకొని రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. భయపడకము, కలవరపడకము, నీ మీద నేను జాలి పడుతున్నాను. అంతేకాకుండా నా భాగ్యము నీ యొద్దకు తేబడినట్లు జయ ఉత్సాహముతో నిన్ను కలుసుకుంటానని దేవుడు ఏమనంటే వాగ్దానం చేస్తున్నాడు. మరి వాగ్దానాన్ని ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే
ఈ వాగ్దానం ఖచ్చితంగా నీవు పొందుకుంటావు. అప్పుడు నీలో ఉన్న అనుమానము, సందేహము, అపనమ్మకము, అవిశ్వాసము తొలగిపోతుంది. అప్పుడు నీ స్థితిగతులు మార్చబడతాయి. నీవు సంపన్న స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోమని, నిన్ను నువ్వు ఆలోచించుకోమని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఆయన ఇస్తున్న వాగ్దానం ఎంత గొప్పదో చూడు. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు అంటున్నాడు. జనములు అంటే ఎంతమందో కావచ్చు మనకు తెలియదు. ఆ భాగ్యమంతా దేవుడు నీ యొద్దకు తీసుకొస్తాడట. మరంతా కనికరం గల దేవుడు, కృపా కటాక్షం కలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువార్. కాబట్టి నీవు దేని విషయంలో టెన్షన్ పడకుండా, భయపడకుండా, ఆధైర్యపడకుండా, దిగులు పడకుండా ముందుకు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వించబోతున్నాడు. నీ సమస్యలు పరిష్కరించబడతాయి. నీ యొక్క వ్యాధి నుంచి విడుదల పొందుకుంటావు. అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. సజీవుడైన యేసు క్రీస్తు ప్రభువార్. కాబట్టి నీవు ఆయన మీద ఆధారపడడం కోరుతూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన. కన్న తండ్రి, మీకు స్తోత్రములు. మీ నామానికి నిరంతరం మహిమ కలుగునుగాకని అడుగుచున్నాం. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్యులు నీ ప్రాకారం కట్టుదురన్నావు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురన్నావు. నీ మీద నేను జాలి పడతానన్నావు. నీ యొద్దకు జనములు భాగ్యము తేబడినట్లు అని మీరు వాగ్దానం చేశారు. అందుకే ఈ వాగ్దానం ఎత్తిపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు. మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, మీకు వందనాలు. మీ నామానికి నిరంతరం మహిమ కలుగునుగాకని వేడుకుంటున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ బిడ్డలు అనేకమైన బంధకాలు ఉన్నారు, విడిపించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. వ్యాధి బాధల నుంచి విడిపించండి. ఇంకా వినబోతున్న వారు కూడా ఇలాంటి బంధకాలు ఉంటే విడిపించండి. మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు వారికిని మాకును మీరు సమృద్ధిగా అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నాం. తండ్రి, మీకు స్తోత్రాలు. మా ప్రార్థన విని జవాబు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించునుగాక. ఆమేన్.